నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఈ రోజు మాఘశుద్ధ పౌర్ణమి, పున్నమి రోజు. అలాగే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జన్మ సమీకరణ అయినటువంటి తెలంగాణలో అతిపెద్ద పండగ అడవి బిడ్డల పండగ. ఈరోజు సమ్మక్క సారక్కలు వనప్రవేశం చేసేటువంటి మహోన్నతమైన రోజు. సరే, అందరికీ ఇంకొకసారి ఈ మాఘమాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ, పున్నమి ఈరోజు మాఘ పున్నమి. ఓ చిన్న కథ. ఒక ఆవు గడ్డి మేస్తూ అడవికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతంలో ఉంది. అలా గడ్డి మేస్తూ లోపలికి వెళ్తోంది, అడవిలోకి వెళ్ళింది. అలా ఏమి ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. అలా వెళ్ళిన తర్వాత అలా ఏదో సౌండ్ వినిపించింది. ఏమిటా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే పులి నిదానంగా వస్తుంది. ఏం చేయలేని పరిస్థితి. దాని పరుగు ముందు అది ఉరుక్కుంటూ వస్తే ఇదేం చేయగలదు? ఏమీ చేయలేని పరిస్థితి. అనుకుంది, కృష్ణార్పణం, ఇంకేంటి, మనం ఏం చేయాలి. సరే, వడివడిగా ముందుకు నడుస్తుంటే చిన్న నీటి మడుగు కనిపిస్తుంది. ఇంకా వేరే మార్గం లేక నీటి మడుగులోకి వెళ్తుంది. పులికి నీటిలోకి వెళ్ళడం కష్టమేం కాదు. నీటి మడుగులోకి వెళ్ళిన తర్వాత అలా వెళ్ళి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్ళలేకపోతుంది. ఏమిటో అర్థం కాలేదు. అదంతా ఓబిలాగుంది, బురద. ఇంకా వాటర్ తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, మడ్డ ఎక్కువ ఉంది, బురద ఎక్కువ ఉంది. వెళ్ళలేకపోతుంది. దాన్ని ఓబి అంటారు. సో అందులో దిగిన తర్వాత బయటికి రావడం కష్టమే, ఎవరో తీస్తే తప్ప. అక్కడికి వెళ్ళి ఆగిపోయింది. పులి వెనక నుంచి వెంటాడుతూ అక్కడికి వచ్చి కొంచెం దూరంలో ఉన్న తర్వాత తిను ఆగిపోయింది. పులి అనుకుంది, భలే దొరికింది వేట ఈరోజు నాకు, ఇంకక్కడికి వెళ్ళదు, చిన్న మడుగులో అక్కడ ఆగిపోయింది, వెళ్ళట్లేదు అనుకుంటే తిందాము వేటాడుకుందాం అనుకునే టైంకి తిను కూడా అక్కడ బిగిసిపోయింది, అక్కడ ఆగిపోయింది, స్ట్రక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు పులి అడుగుతుంది, ఇంకా తను ఏం చేయలేదు కదా, పులి అడుగుతుంది, ఇప్పుడు ఎక్కడికి పారిపోతావు, నువ్వు నాకు దొరికేసావని. అప్పుడు ఆవంటుంది, పులి మిత్రమా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అవన్నీ మర్చిపో, ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు, అది నాకు తెలుసు. కానీ ఒక్కటి ప్రశ్నకు సమాధానం చెప్పు, నీకంటూ ఎవరన్నా ఉన్నారా అంటే, నాకెవరుంటారు, నేనే అడవికి రాజు, నేనే మొత్తం నేనేదైనా చేయగలను, మొత్తం నేనే, నాకెవడు పైన బాసులు గీసులు ఉండడు. అంటే నాకున్నారు, నాకు ఒక మెంటర్ ఉన్నాడు, నాకు ఒక బాస్ ఉన్నాడు. ఒకవేళ నేను ఇంటికి ఆలస్యంగా వెళితే అతను ఎతుక్కుంటూ నేను ఇంకా రాలేదేమని చెప్పి నా కోసం ఎతుక్కుంటూ వస్తాడు. నేను కనబడంగానే నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. నీకు ఎవరు లేరంటున్నావు, ఒక మెంటర్ లేడు, ఒక గురువు లేడు, ఒక పైన ఇది చేసేవాళ్ళు ఎవరు లేరు, మానిటరింగ్ చేసేవాళ్ళు లేరు అంటున్నావు కదా, నువ్వు చనిపోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. అయితే నీకున్నారు, వస్తారంటావంటే, ఖచ్చితంగా వస్తాడు, నన్ను చూసుకునే ఒకడు ఉన్నాడు, ఖచ్చితంగా నన్ను కాపాడుకుంటాడు, నీకైతే చూసుకొని నీ సంగతి అనుకునే లోపు ఈ యజమాని, ఆవు ఏమిటి ఇంకా ఇంటికి రాలేదు, ఇంత లేట్ అయిపోయింది, చీకటి పడిపోయింది, ఇంకా రాలేదని వెతుక్కుంటూ వస్తుంటే పాపం దీని మూలుగులు చిన్నగా అరవడం విని, ఇక్కడున్నావా అని చెప్పి చూస్తే అది బురదలో ఇరుక్కుపోయింది. తాడుల సహాయంతో జాగ్రత్తగా తీద్దాం అనుకున్న సమయంలో వెనక పులి కనబడుతుంది. చూస్తాడు, ఒక్కసారి భయపడతాడు, కానీ అది కదలట్లేదు. కదిలే పరిస్థితి ఉంటే ఆవునే తినేది. ఓహో, ఇది ఎలా ఆగిపోయిందో అది ఎలా ఇరుక్కుపోయింది అని చెప్పేసి జాగ్రత్తగా తన ఆవు వరకు తీసుకొని, ఎందుకంటే దాన్ని తీసి ఊరుకుంటుంది ఏంటి, రెండింటిని తినేస్తుంది. సో అందుకని ఆవు వరకు తీసుకొని బయటకు వచ్చి పులికి టాటా చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. కట్ చేస్తే మనకి కథ ఏం చెప్తుందంటే, ఎవరి జీవితంలో అయినా గురువు, ఒక మెంటర్ ఒకళ్ళు ఉండాలి. వాళ్ళు చూసుకుంటారు. గురువు ద్వారా నేర్చుకున్నది బాగుంటుంది, వాళ్ళ ద్వారా నాకు వచ్చినటువంటి నాలెడ్జ్ బాగుంటుంది. సో గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఒక మెంటర్ లేకపోతే వాళ్ళకి భవిష్యత్తు ఏమి ఉండదు, అంధకారం అయిపోద్ది. కాబట్టి ఒక గురువుని పెట్టుకోండి, పెద్దవాళ్ళ మాటలు వినండి, వాళ్ళ అనుభవంలోంచి వచ్చింది గ్రహించండి, వాళ్ళు చెప్తే ఎందుకు చెప్పారో ఒకసారి ఆలోచించండి. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి మన ఫస్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అండి, ఎలా ఉన్నారు? నేను బాగా హ్యాపీ సార్, నేను మీ వల్ల రుద్రాక్ష చేస్తున్నాను, నేను బాగుంది. పోతే మా 2484 సార్. 2484. అవును సార్. ఎవరిదండి ఇది?
బాబు అండి మా చిన్న. బాబుదా? అవునవును సార్. బాబు పుట్టింది సోమవారం అని గుర్తుందా అండి? కరెక్ట్ సార్. ఏం చేస్తున్నారు బాబు? బాబు యుఎస్లో జాబ్ చేస్తున్నారు. యుఎస్లో. పాడ్యమి అంటే ఆదివారం నాడు అమావాస్య అయితే పుట్టింది సోమవారం నాడు, శుద్ధ పాడ్యమి. ఇది మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశముఖి రుద్రాక్ష కానీ ద్వాదశముఖి రుద్రాక్ష కానీ. ఇది వచ్చిన తర్వాత మీరు బాగుంది అని మీరు ఎలా అనుకుంటున్నారో, ఇది మాఘమాసం రుద్రాక్ష ధారణ మరింత ఫలితం వస్తుంది. ఈ త్రయోదశముఖి రుద్రాక్ష అంటే 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి అంటే 13 ముఖాలు కుదరకపోతే 12 ముఖాలు. ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. అలానే ఏది పడితే అది వేయకండి. మామూలు రుద్రాక్షల్లోనే 199 నకిలీ అని మనం చెప్పుకుంటాం. ఇలాంటి 13 ముఖాలు 12 ముఖాలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎటు చూస్తే అటు మోసం, కుడి ఎడమల్ల దగా. మంచి రుద్రాక్ష ఒకటి లేకపోతే మన బలహీనతే పెట్టుబడిగా చుట్టూ చాలామంది ఉంటారు. అవకాశం ఇవ్వకుండా ఒక్కటైనా మంచిది వేసి చూడండి, ఆ ఫలితం ఏమిటో మీరు చూస్తారు. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? సార్ బాగున్నాను సార్. సార్ నా పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పండి. సార్ డేట్ ఆఫ్ బర్త్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. 2/1977 సార్. వినిపించట్లేదండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? సార్ 16/2/1977. 16/2 ఫిబ్రవరి 1977. సార్ ఏం చేస్తున్నారు సార్? సార్ బిజినెస్ సార్, అది గ్రానైట్ బిజినెస్. సార్ బుధవారం పుట్టినట్టు తెలుసు కదా? అవును బుధవారం సార్. అది బహుళ ద్వాదశి సార్. సార్ ఇది మకర రాశి చూస్తున్నారా, ధనుర్రాశి చూస్తున్నారండి? మకర రాశి సార్. ఎందుకంటే అది సంధిలో ఉంది, నాకు డౌట్ వచ్చింది అందుకనే. సార్ మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు సార్. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉండవచ్చు, ఆర్ ఎట్ టు బి స్టార్ట్. మొదలు పెట్టాలి సార్. యా, జాతకం చాలా బాగుంది, చాలా పాజిటివ్గా ఉంది. ఇక్కడ ఒక పాజిటివ్ టర్న్ తీసుకుంటుంది. అందుకే మీ అడుగులు ఆలోచనలు ఆధ్యాత్మికత వైపు పడ్డాయి. ఇది గుడ్ సైన్, ఇది మంచికి సంకేతం. అంటే ఇప్పుడు కొత్తగా పడింది ఏం లేదు, ఒక సాంప్రదాయ కుటుంబం నుంచే వచ్చారు. సో ఇప్పుడు ఇంకా బాగుంది అని చెప్తున్నాను. సార్ మీరు వేసుకోవడానికి ఓ మంచి రుద్రాక్షల కాంబినేషన్ చెప్తాను. అవకాశం సింపుల్గా చెప్తాను, తర్వాత వీలైనప్పుడు మళ్ళీ ఎప్పుడైనా అడగండి. ఇక్కడ మనం అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి కుదరదు కాబట్టి ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ మూడిట్లో ఏదైనా ఒకటి కానీ వేసిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు. అవి సరైనవి, సరైన పద్ధతిలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా చాలా మంచి పొజిషన్కి వెళ్ళేటువంటి జాతకం. జాతండి, కీప్ ఇట్ అప్. దీన్ని క్యాప్చర్ చేసుకొని ఓన్ చేసుకోండి, చాలా బాగుంది. ఓకే, అందులో ఈ మాఘమాసం. గురుగారు మీరు అదేవిధంగా మీ డాటర్ శ్రావణి గారి పర్యటనల గురించి ఒకసారి చెప్పండి. పర్యటనలు ఇంకొకటి ఉందమ్మా. ఏంటంటే ఈ మాఘమాసంలో ఈ సంస్థ ద్వారా ఇచ్చే ఓ మంచి జపమాల ఒకటి అందజేస్తున్నారు భారతదేశం మొత్తం మీద. జపమాల అంటే ఏంటంటే మంచిది అంటే ఏంటంటే చక్కగా మీరే అక్కడ టెస్ట్ చేసుకుని ఎవరు వస్తే వాళ్ళు అంటే అది ఇలా జపమాలను పట్టుకుంటే అది క్లాక్ వైజ్ తిరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందా మనమే చూసుకోవచ్చు పట్టుకొని. కింద ఏదైనా ఒక పాజిటివ్ ఆబ్జెక్ట్ ఏదైనా పెట్టి చూస్తే ఒక మంచిది అంటే ఇంట్లో జపమాలలు ఉండొచ్చు. ఇది వచ్చిన తర్వాత ఇది ఒక మంచి జపమాల అది ఉంటుంది. ఒక బ్రేస్లెట్ ఒకటి, తర్వాత లక్ష్మీ అమ్మవారికి లోటస్ సీడ్స్ ఒక 6 పూజలో పెట్టుకోవడానికి, 101 రేకుల్లో వచ్చే సీడ్స్, తామర గింజలు అంటాం తెలుగులో అవి. తర్వాత నేను ఎవరికి సెకండ్ అపాయింట్మెంట్ ఎవరికి ఇవ్వను ఎప్పుడు, ఇన్ని సంవత్సరాల నుంచి ఒకటే అని రోజు చెప్తాను. ఈ మాఘమాసం సందర్భంగా ఎడిషనల్ ఒక కన్సల్టేషన్ నాది కానీ మా అమ్మాయి శ్రావణిది కానీ తీసుకోవడానికి అవకాశంగా ఒక విజిటింగ్ కార్డ్ సైజులో ఒక కూపన్ ఉంటుంది. ఇది 30 days వ్యాలిడిటీలో ఇచ్చిన రోజు నుంచి 30 రోజులు ఎప్పుడైనా అది వాడుకోవచ్చు, ఎడిషనల్ కన్సల్టేషన్. సో ఈ 4 కలిపిన ప్యాకు ఈ సంస్థ ఎక్కడుంటే భారతదేశంలో అక్కడ ఇది అందజేస్తారు. దీన్ని చక్కగా వాడుకోండి. ఇది మంచిది, ఏ చిన్న వస్తువు తీసుకున్నా ఇది ఉచితంగా ఈ ప్యాక్ ఇస్తారు. రైట్, ఇక
పర్యటనలు ఎక్కడా లేవమ్మా, ఎక్కడికి వెళ్ళేది లేదు. ఇది మాఘమాసం, శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు నేను హైదరాబాద్కే పరిమితం. మా అమ్మాయి శ్రావణి విశాఖపట్నం వెళుతుంది ఓకే. సోమవారం. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళుతుంది కాబట్టి కొన్ని గంటలే తను ఉండేది. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు మాత్రం నమోదు చేయించొద్దు. ఇక నన్ను కలవడానికి హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అక్కర్లేదు, నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే మీరు హైదరాబాద్ వరకు నన్ను కలవడానికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా సౌత్ ఇండియాలో, నేను ఎక్కువ అటెండ్ అయ్యేది సౌత్ ఇండియాలోనే, అంటే నార్త్ ఇండియా అటెండ్ అవ్వనని కాదు, తక్కువ సౌత్ ఇండియాలో నేను అటెండ్ అవుతాను. కాబట్టి మీరు ఆ ప్రాంతంలో ఈ సంస్థ కార్యాలయం ఉంటే, మీరున్న ప్రాంతంలో, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలా ఏదైనా మీరు ఆ కార్యాలయానికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉంటుంది. అలాంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ రకంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా నన్ను హైదరాబాద్ వచ్చి కలిసినా ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. 2-3 చూడడం సాధ్యం కాదు, ఎందుకంటే ఈ ఒత్తిడంతా నా మీద ఉంటుంది. సో ఈ కూపన్ పక్కన పెడితే ఇది కాకుండా ఇది ఒకటే నేను చూస్తాను. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? ఓం నమస్కారం సార్ చెప్పండి. మీ ఆజ్ఞ కావాలి. అయ్యో సార్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 12th August 1978. 12th August 1972 అండి. 78. ఏం చేస్తున్నారండి? ప్రస్తుతం అయితే ఖాళీ ఉంటారు. శనివారం పుట్టినట్టు తెలుసా మీరు? శనివారం రాత్రి 11:30. ఎప్పటి నుంచి ఖాళీగా ఉంటున్నారు? ఇంతకుముందు ఏం చేసేవారు? ఇది దశమి శుక్లపక్షము, క్యాలెండర్లో నవమి చూపిస్తుంది కానీ శుక్లపక్షము, మీరు పుట్టినప్పటికి దశమి, శుద్ధ దశమి. ఇది గురుగారు ఇది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం చూస్తున్నారండి. జ్యేష్ఠ నక్షత్రము వృశ్చిక రాశి అండి, స్కార్పియో. ఎందుకంటే మళ్ళీ 11:30 రాత్రికి పుట్టి ఉంటే ఇది ధనురాశి మూలా నక్షత్రం అవుతుంది. అంటే అది 11:30 రాత్రి, అదే కరెక్ట్గా 11:30కి అది ఎడ్జ్లో ఉంది. జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం చూస్తున్నారా, ధనురాశి మూలా నక్షత్రం చూస్తున్నారా? చెప్పారు అనురాధ నక్షత్రం చెప్పారు. అయితే మీరు వృశ్చిక రాశిలోనే ఉన్నారండి, మూలాలు రాలేదు. రైట్. ఎలా ఉందండి బిజినెస్? కలిసి రావట్లేదు, జాబ్ కలిసి రావట్లేదు. బిజినెస్ కలిసి రావట్లేదు, జాబ్ కలిసి రావట్లేదు అంటే నాకు అర్థం కాలేదు. కలిసి రావడం అంటే ఒక దగ్గర ఉండలేకపోతున్నాను సార్. పార్ట్నర్షిప్ చేస్తే డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఏం జాబ్ చేసేవారు, ఏం బిజినెస్ చేసేవారు? బట్టల షాపు పెట్టారు గారు. సో చూడండి, కలిసి రాకపోవడం అంటూ ఏమి ఉండదు. మనం జాగ్రత్తగా చేయక, ఇప్పుడు మీరు ఇన్ని వేల మంది ట్రై చేస్తున్నారు కాల్ కోసం, మీరు ప్రయత్నిస్తే కనెక్ట్ అయింది. సో అసలు నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తారు? అలాగే ఉద్యోగం చేసినప్పుడు మీకు సరిపడే ఉద్యోగం, లేకపోతే వచ్చిన ఉద్యోగాన్ని మీకు నచ్చే విధంగా మలుచుకోవడం. వ్యాపారం చేస్తున్నామంటే అందరిలాగా మనం చేస్తున్నామా, ఏమైనా లోపాలు ఉన్నాయా, వ్యాపారాన్ని వ్యాపారంలా చేస్తున్నామా లేదా ఒక్కసారి రివ్యూ చేసుకోండి. పార్ట్నర్ మీద బాధ్యతలు వదిలేసి మనం పని మానేస్తున్నామా, లేకపోతే మనం పని చేస్తుంటే పార్ట్నర్ సహకరించట్లేదా, ఎక్కడో దగ్గర పొరపాటు లేకపోతే ఏమీ ఉండదు. ఒక్కసారి ఈ పొరపాట్లు లేకుండా చూసుకోండి, అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ ఓ చక్కని కాంబినేషన్ చెప్తాను. ఇది మీ శరీరం మీదకి వచ్చిన తర్వాత ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి, మీరు తీసుకున్న నిర్ణయాలు మెరుగైన ఫలితాలు రావడానికి, వ్యతిరేక శక్తులు దరిదాపులకి రాకుండా ఉండేందుకు 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ మూడిట్లో ఏదైనా ఒకటి కానీ, ప్రతిదానికి నిరుత్సాహపడక్కర్లా. నేను చాలామందిని చూస్తుంటాను, మనం చేస్తున్న పనికి ఈ సపోర్ట్ తీసుకుంటే, ఒక స్పిరిచువల్ సపోర్ట్ అలా తీసుకుంటే వచ్చే ఫలితం ఒక అద్భుతమేనండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ఈ మధ్య చాలా మంది పిల్లల్ని అతి గారాబం చేసేస్తూ ఉంటారు. అసలు ఇది కరెక్ట్ అంటారా? ఇలాగే గారాబం చేస్తే అది వాళ్ళ ఫ్యూచర్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందంట? వాళ్ళ ఫ్యూచర్ వరకు అయితే పర్వాలేదు, ఎదర వాళ్ళకి నష్టం కలగకుండా ఉంటే గొప్పే.
ఒకసారి 23 మార్చ్ 1994 ఏరోఫ్లైట్ 593 ఫ్లైట్ నెంబర్ మాస్కో నుంచి హాంకాంగ్ వెళుతుంది. సరే, పైలట్లు ఇద్దరు ఉన్నారు. ఒక పైలట్, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ సీట్లలో కూర్చొని ఉన్నారు. రాత్రి 12:43 మాస్కో నుంచి హాంకాంగ్ వెళ్తుంది. తండ్రి తీసుకొచ్చి పిల్లలిద్దరిని, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టాడు. పైలట్ సీట్లో కూర్చోబెట్టి, ఇద్దరు పైలట్లు ఉంటారు కదా, రెండో ఆయన కంగారు పడుతున్నాడు. సరే, పిల్లలే కదా చూద్దాం, ఎవరు కాదన్నారు, ఆయన పిల్లలు వచ్చినా ఈయన. సో జనరల్గా అలా చేయకూడదు, కార్పెట్లోకి తేవద్దు, తేకూడదు. తీసుకొచ్చారు, కూర్చోబెడితే అమ్మాయి బాగానే ఉంది, కాసేపు అలా కూర్చొని సీట్లో లేచింది. పిల్లాడు ఏం చేశాడంటే ఇది ఉంటుంది కదా స్టీరింగ్, అదే మామూలు కార్ స్టీరింగ్లా ఉంది, దాన్ని పట్టుకొని ఓ 30 సెకండ్స్ కంటే ఎక్కువ దాన్ని హోల్డ్ చేస్తే అది ఆటో పైలట్ మోడ్ నుంచి వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. అప్పటి వరకు ఆటో పైలట్ మోడ్లో ఉన్నది ఎప్పుడైతే మోర్ దాన్ 30 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నాడో దాన్ని, అది బయటకు వచ్చేసింది. ఇది గమనించలేదు ఇద్దరు పైలట్లు. దాని ఇష్టం వచ్చినట్టు ఆటో పైలట్ మోడ్ అయితే ఒక పద్ధతిలో వెళ్తుంది, స్టెప్ పెట్టినట్టు వెళ్తుంది. అది లేదు, ఆటో మోడ్లో లేదు, ఇది ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది. దగ్గరికి వచ్చినప్పటికీ ఇది క్రాష్ అయ్యేటప్పటికి ఆ టైం చూసుకుని ఇద్దరు కంగారు పడ్డారు. దాన్ని సరి చేసేటప్పటికి గ్రావిటీ లెవెల్స్ పడిపోయినాయి. వెళ్ళి పక్కనున్న కొండల రెండింటిని డాష్ కొట్టేసి 183 మంది చనిపోయారు. సో పిల్లల్ని ఎలా చూడాలో అలాగే చూడాలి. అతి సర్వర్త వర్జేత్. ఇప్పుడు వాళ్ళకి అతిగారామం చేసి ఇవ్వాల్సినవి మానేసి ఇలా చేస్తే వాళ్ళ భవిష్యత్తు పాడైతే వాళ్ళు, మీరు, కుటుంబం వరకు ఇలాంటివి చేస్తే మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పోతారు. సో పిల్లలకి వాళ్ళకి తల్లిదండ్రుల కష్టం నేర్పండి, వాళ్ళకి అవసరాలను గుర్తించండి, ఏది అవసరమైతే అది ఇవ్వండి, వాళ్ళ భవిష్యత్తు పట్ల అవగాహన కలిగించేటట్టు చేయండి. నేనున్నాను అన్న మెసేజ్ పిల్లలకి ఇవ్వండి. వాళ్ళప్పుడు మీరున్నారన్న భరోసా అద్భుతాలు చేస్తారు. వాళ్ళు ఆకలేసే వరకు, అన్నం పెట్టే వరకు ఆగండి కొంచెం. వాళ్ళు అన్నం అడిగే వరకు ఆకలేస్తుంది అన్నం పెట్టమని. అలాగే అంటే వాళ్ళ అవసరాలు కూడా అలాగే గుర్తించే విధంగా ఉంటే బాగుంటుంది. అలా చూస్తే మంచి భవిష్యత్తులోకి పిల్లలు వెళ్తారు. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. గురువు గారికి నమస్కారం సార్. ఓం నమ శివాయ అండి. సార్ నమస్తే సార్. గురువు గారు నమస్కారం అండి. చెప్పండి. మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17/2/2010. అమ్మాయి ఇప్పుడు ఏంటండి, 8th క్లాసా? 10th చదువుతుంది సార్. CBSE ఎగ్జామ్ రాస్తుంది 10th క్లాస్. 10th క్లాసా? అంటే 15వ సంవత్సరం వచ్చింది సార్. 17/2/2010. తెలుసా అండి, తెలుసు, చూశానండి. అంటే ఫిబ్రవరి మాసం కాబట్టి 9th లోకి వచ్చి ఉండాలి. ఓ సంవత్సరం క్లాస్ ఇదై ఉంటుందండి, పర్వాలేదు. రైట్. ఎలా ఉన్నాయండి స్టడీస్? స్టడీస్ బాగానే ఉంది సార్. నెక్స్ట్ ఈ అమ్మాయి ఏ రుద్రాక్ష ధరించాలి మా ప్రశ్న. పిల్లలు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అనేది సార్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఎంతమంది పిల్లలండి? ఒకటే అమ్మాయి సార్. మీరేం చేస్తారు? మేము మామూలుగా చిన్న షాప్ సార్. సరే, ఇది నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇది పునరావృతం కాకుండా చూసుకోండి, అంటే మళ్ళీ అడిగే విధంగా కాకుండా చూసుకోండి. ఎవరిని అడగొద్దు. పిల్లలకి ఏది ఇష్టమైతే, వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే గ్రూప్ తీసుకోమనండి. మీరు వాళ్ళని వీళ్ళని అడిగి ఆయన ఇది చెప్పాడు, లేదా పక్కన వాళ్ళు ఇది చెప్పారు, బాగా తెలివైన ఆయన ఇదే చెప్పాడు, నువ్వు ఇదే తీసుకోవాలి, ఇలాంటి ఒత్తిళ్లు పిల్లల మీదకి తీసుకురావద్దు. అలాంటి పనులు చేయకండి. వాళ్ళకి ఇష్టం లేని సబ్జెక్టు చదవలేరు. వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే చదవనివ్వండి, అందులోనే ప్రోత్సహించండి. వాళ్ళు చక్కగా రాణిస్తారు. వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ చదివితే తేలికవుతుంది. కాబట్టి అమ్మాయికి మీరు ఇవ్వదలుచుకుంటే రుద్రాక్ష నవముఖి కానీ అష్టముఖి కానీ, 9 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష నవశక్తి స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇక అది కుదరకపోతే అష్టముఖి, 8 ముఖాలు, గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, అది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి, ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కటి చాలండి. ఓకే గురుగారు, చాలామంది వాళ్ళలో ఉన్న టాలెంట్ను మర్చిపోయి లేని దానికోసం పాకులాడుతూ ఉంటారు. అసలు అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? చాలామంది ఉంటారు, తక్కువ మంది కాదు. ఎక్కువ సమాజంలో ఎక్కువ ఈ క్యారెక్టర్సే ఉంటాయి. సహజంగా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మన చేతిలో ఉన్న మిఠాయి పొట్లం ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎదరోడు మిఠాయి పొట్లంలో ఏముందని తొంగి చూడడం సర్వసాధారణం. అంతవరకు పర్వాలేదు. తర్వాత రాంగ్ పాత్ మీద అడుగు వేయడం
తప్పే కావచ్చు. అలాగే రైట్ పాత్ మీద కాలు వేయకపోవడం కూడా తప్పే. రైట్ పాత్ మీద వేయకపోవడం కూడా. ఒక ఒంటె పిల్ల అడిగిందంట, అమ్మ మన కాళ్ళు ఎందుకు ఇంత వెడల్పుగా ఉన్నాయి అని. మనం ఎడారిలో ఉంటాం కదా, ఎడారిలో ఇసుక ఉంటుంది, కాళ్ళు లోపలికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం భగవంతుడు ఇలా డిజైన్ చేశాడు, మనం వేగంగా పరిగెట్టొచ్చు ఎడారిలో, దానికోసం డిజైన్ చేసి. సరేనమ్మా, మనకి ఎందుకు పైన గోపురం పెద్దగా ఉంది, ఎవరికీ లేనట్టు మనకే ఎందుకు ఉందమ్మా అంటే, అమ్మ ఎడారిలో నీళ్లు ఉండవు కదమ్మా, భగవంతుడు స్టోర్ చేసుకోవడం కోసం అందులో మనం 6 నెలలు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కడ దొరకకపోయినా నీళ్లు పర్వాలేదమ్మా. సరే బాగుందమ్మా, మరి మనకి కంటి రెప్పలు రెండెందుకు ఉన్నాయమ్మా, అన్నిటికీ ఒకటే ఉంటాయి కదా, మనకు రెండెందుకు ఉన్నాయంటే, అమ్మ మనం ఎడారిలో ఉంటాము, ఎడారిలో ఇసుక తుఫాన్లు అయ్యి వస్తూ ఉంటాయి, భగవంతుడు చక్కని డిజైన్ అమ్మా, మనకి కళ్ళు పాడవకుండా ఉండడం కోసం అలా చేశాడు. అన్నీ బాగున్నాయి, మనం ఇక్కడ జూలో ఎందుకున్నామమ్మా అని అడిగింది. అంటే ఇవన్నీ ఎక్కడికి పనికొస్తాయి? ఎడారిలో ఉన్నప్పుడు రక్షణగా పనికొస్తాయి. ఇవన్నీ ఎక్కడ జీవించడానికి డిజైన్ చేయబడింది? ఎడారిలో జీవించడానికి డిజైన్ చేయబడింది. ఇలా ఉండేటువంటి అది తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాటికి ఏం ఉపయోగం? ఇక్కడ ఏం ఉపయోగం లేదు. ఆ ఎడారిలో ఉరకడానికి పరిగెత్తడానికి ఏముండదు, ఎడారిలో ఇసుక తుఫాన్లు ఉండవు, ఎడారిలో ఇక్కడ జూలో నీటి బాధ ఉండదు, ఏముండవు. ఇక్కడ ఉంటే ఏమైంది? అందుకనే మనం కూడా ఎక్కడ ఉండాలో, మన టాలెంట్ ఏంటో, మనలో ఉన్న ఇదేమిటో, విజ్ఞత ఏమిటో, టాలెంట్ ఏమిటో, దాని ప్రకారంగా అక్కడ ఉండాలి. అప్పుడు రాణిస్తాం. మన దగ్గర ఒకటి పెట్టుకొని ఇంకొక దగ్గర ప్రయత్నం చేస్తే ఎడారిలో ఉండాల్సినటువంటి జూలో ఉంటే ఏముంటుందో అలాగే ఉంటుంది. ఓకే గురుగారు, మీరు రుద్రా ఫౌండేషన్ గురించి ఒకసారి. రుద్రా ఫౌండేషన్ పూర్తిగా నా వ్యక్తిగతం. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలనేటువంటి నా కోరిక చిన్నప్పటి నుంచి. అది అప్పుడు నెరవేరలేదు, ఇప్పుడు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఇంట్లో నేను ఏం తింటున్నానో అదే పెడుతున్నాను ఆకలితో ఉన్న వాళ్ళకి. నాకు అవకాశం ఉన్నంతకాలం అది పెడుతూ ఉంటాను. ఎవరి దగ్గర ఆర్థికపరమైన సహకారం తీసుకోను. ఎప్పుడైతే నాకు ఓపిక లేదో పెట్టడం మానేస్తాను. అంతేగాని ఎవరి దగ్గర ఎలాంటి ఆర్థిక సహకారం అయితే ఖచ్చితంగా తీసుకోను. అది లాక్డౌన్ నుంచి పెడుతున్నాను, కొనసాగుతుంది. ఇంకెంతకాలం ఓపుకుంటే అంతకాలం పెడతాను, అంతే. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమం. కీప్ వాచింగ్ టీవీ.